ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆర్ఫై జోన్లో గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలు ఏకంగా 50,000 ఇళ్ల పట్టాలని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై ఒక వివాదం రేగుతుంది. మరోవైపు అమరావతి నిర్మాణాలకు సంబంధించి కేవలం అద్దాల డెకరేషన్ వంటి పనులకు 2,548 కోట్లు వెచ్చించడం, దీనిపై కూడా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సో ఈ అన్ని వివరాలపై మనతో మాట్లాడేందుకు మరోసారి జాయిన్ అవుతున్నారు ప్రముఖ సిద్ధాంతి నారా నరసింహుని బిడ్డగా అందరికీ పరిచితులైనటువంటి రాఘవ శర్మ గారు. నమస్తే సార్. ఏంటి సార్, అమరావతి క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు అమరావతి విషయంలో కానీ అంతే రెండు అమరావతికి సంబంధించినవే. ఒకటి డెకరేషన్ పనుల కోసం 2,548 కోట్లు వెచ్చించింది. మరోవైపు మెడికల్ కళాశాల నిర్మాణానికి కనీసం 1,000 కోట్లు లేవని చెప్పి చేతులు తీసినటువంటి ప్రభుత్వం కేవలం అలంకరణ పనులకు 2,548 కోట్లు ఖర్చు పెట్టడం ఎంతవరకు సమంజసం? ఫస్ట్ ఈ విషయంలో నా మనసులో ఉన్న అభిప్రాయాన్ని చక్కగా తెలియబరుస్తా, అందులో అనుమానమే లేదు, అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు క్యాబినెట్ ఏదైతే వాళ్ళు అనౌన్స్ చేశారో ఈ అమరావతి భూములకు సంబంధించి 50,000 మంది దక్కించుకున్న ఆ పట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేశారు. ఇప్పుడు గతంలో అమరావతి మాత్రమే కాదు, కర్నూలు తర్వాత వైజాగ్, ఈ రెండింటినీ కూడా రాజధానులుగా మనం క్రియేట్ చేద్దాం, ఒక గుర్తింపు తీసుకొద్దామని ప్రయత్నం చేసినప్పుడు కొన్ని వందల మంది జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఆమరణ నిరాహార దీక్షలు, ఆ తర్వాత ధర్నాలు, విపరీతమైనటువంటి ఒక అరణ్య కాదు దాన్ని ఏమంటారు, అమరావతి యుద్ధం అని మొదలుపెట్టి పాదయాత్రలని అవని ఇవన్నీ ఇన్ని చేశారు. అమరావతిని ఎదగనివ్వడం అస్సలు ఇష్టం లేదు అని చెప్పి వైసీపీ పార్టీ యొక్క అధినేత అయిన జగన్ గారిని నానా దుయ్యబట్టారు అందరూ కలిసి కదా. మరి ఇప్పుడు ఇళ్ల పట్టాలు తీసుకున్న 50,000 మంది ఎప్పుడు బయటకు వస్తారు, ఎప్పుడు పాదయాత్ర చేస్తారు, ఎప్పుడు ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తారు, ఎప్పుడు వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని రాష్ట్రం మొత్తం చూసేలా నడుం బిగిస్తారు అని ఎదురు చూస్తున్నా. ఎందుకంటే ఒక పేదవాడి అవసరాన్ని గ్రహించి పేదవాడికి నీడనిచ్చి పేదవాడి యొక్క జీవితంలో ఒక ఆశకి చిగురు వేసే విధంగా ఆ ఇళ్ల పట్టాలు ఇచ్చి అందరికీ నేనున్నాను, నేను విన్నాను అనే నినాదంతో అందరికీ దగ్గరైన ఆ నాయకుడి యొక్క ప్రయత్నాన్ని గొడ్డలితో నరికారా అనిపించింది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే పేదలకి ఇచ్చిన ఇళ్ల పట్టాలని రద్దు చేయడం అంటే దేనికోసం, ఎవరి కోసం? ఇప్పుడు బాహ్య ప్రపంచంలో జనాలు ఏమనుకుంటారు, వాళ్ళకి కట్టబెట్టి వాళ్ళకి లీజులకి ఇవ్వడానికి వాళ్ళకి అమ్ముకోవడానికే ఈ పని చేశారు అనుకుంటారు సహజంగా రాష్ట్ర ప్రజలంతా కూడా. అయితే ఈ ఇళ్ల పట్టాలు రద్దు చేసే ముందు ఆ 50,000 మందికి ఏం న్యాయం చేశారు ప్రభుత్వం తరపున? ప్రభుత్వం తరపున ఏం న్యాయం జరిగింది? డబ్బు ఇచ్చారా, స్థలం ఇచ్చారా, ఇంకేదన్నా అవకాశం కల్పించారా? ఆల్రెడీ ల్యాండ్ పుల్లింగ్ విషయంలో తీసుకున్న ల్యాండ్స్కే చాలా వరకు ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు. ఇప్పటికీ ఎవరు వచ్చి ముందుకి 100కి 100% జరిగింది అని చెప్పిన అధికారి లేరు, నాయకులు లేరు. అమరావతి కోసం తీసుకున్న ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ పుల్లింగ్ విషయంలో ఎంతమంది రైతులకి సమన్యాయం జరిగింది ఉందా ఎక్కడన్నా లిస్టు? తెలియదు. ఎవరన్నా డిస్ప్లే చేశారా? తెలియదు. అమరావతిలో ఏమైనా బోర్డు ఉందా, ఈ రైతు ఈ ల్యాండ్ ఇచ్చాడు కాబట్టి ఆ రైతుకి ఈ ఇల్లు ఇచ్చాము, ఈ పలానా చోట ప్లాట్ ఇచ్చాము, పలానా చోట డబ్బు ఇచ్చాము అని ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అది లేదు. ఇక్కడ ఏమవుతుందంటే పార్టీల మధ్య ఏదైతే యుద్ధ వాతావరణం ఉందో అది ఇప్పుడు నెమ్మదిగా ప్రజల్లోకి వెళుతోంది. రాజకీయపరమైన రణరంగం ఏదైతే ఉందో అది ఉండాలి, అది ఉంటేనే నిజమైన మనిషి ఎవరో తెలుస్తారు. కానీ ఇప్పుడు ఇదేమైంది, 50,000 మంది పేదవాళ్ళ నీడని ఒక్క దెబ్బకి తుడిచేశారు. అంటే ఇక్కడ ఇంకోటి, వీళ్ళు గవర్నమెంట్ ఆ క్యాబినెట్ నిర్ణయంలో 50,000 ఇళ్ల పట్టాలని రద్దు చేస్తూ
ఒక కారణం చెప్పింది, సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని. గవర్నమెంట్ 50,000 మందిలో అంటే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని గవర్నమెంటే చెప్పడం అంటే దాని ఆంతర్యం ఏంటి? అంటే ధనికులు అక్కడ ఉండకూడదా? ధనికులు ఉండకూడదు, ధనికులు మాత్రమే ఉండాలా? అంటే ఇక్కడ రెండు ఆలోచించవచ్చు. ఒకటి స్వలాభం కావచ్చు, లేదా స్వార్థ ప్రయోజనాలు కావచ్చు, లేదా వాళ్ళ ఆధీనంలో ఉండాలి అనే ఆలోచన కావచ్చు. ఈ మూడిట్లో ఏదన్నా కావచ్చు. 50,000 మందిలో అన్ని కుల మత వర్గాలు అన్నీ ఉంటాయి, ఖచ్చితంగా అన్నీ ఉంటాయి. సింహభాగం పేదవాడు ఉంటాడు. పేదవాడికేగా ఇల్లు ఇవ్వాల్సింది, పేదవాడికేగా నీడనివ్వాల్సింది, పేదవాడికేగా వైద్యము, పేదవాడికేగా చదువు ఇవ్వాల్సింది. ఆ పని చేయడం కోసమే 50,000 మందికి ఆ వచ్చిన అవకాశం ఏదైతే ఉందో, అమ్మయ్య బతుకు జీవుడా అని అనుకున్న తరుణంలో ఇటువంటి నిర్ణయం 50,000 మందికి అన్యాయం కలిగించడమే, 50,000 మందికి నీడని తీసేయడమే. అయితే ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు ఈ 50,000 మంది ఇప్పుడు ఒక్కసారి కనుక రోడ్డు మీదకి వస్తే పరిస్థితి ప్రభుత్వం నియంత్రించగలదా? వస్తారేమో. నాకైతే ఒకటే అనిపిస్తోంది, ఇప్పుడు ఉన్న ఈ నిర్ణయం ఇదొకటి. రెండోది, మింగ మెతుకు లేదు మీసానికి సంపంగి నూనె అన్నట్ట ఎవరో పెద్దవాళ్ళు పురాణాల్లో. ఇక్కడ డాక్టర్ల కోసం ఒక ప్రత్యేకమైన విధానాన్ని తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల చదువుల కోసం కాలేజీల రూపంలో ఎంతోమందికి ఇంకా అవకాశాలు వస్తాయని చేసిన ఆలోచన ఏదైతే ఉందో, ఆ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేసి ఆ మెడికల్ కాలేజీల కోసం చేయాల్సింది తీసుకుని వెళ్ళి మరొక చోట వాటిని ఇన్వెస్ట్ చేయడం అనేది ఎంతవరకు ఎవరికి ఏ రకంగా ఉపయోగం? ఇప్పుడు ఏదైతే అమరావతిలో కన్స్ట్రక్షన్ సెగ్మెంట్లో ఏదైతే వీళ్ళు చేద్దామని అనుకుంటున్నారో దానికి ఉన్న డబ్బులో సగం పెడితే ఇక్కడ మెడికల్ కాలేజీలు అయిపోతాయి, సగం పెడితే మెడికల్ కాలేజీలు అయిపోతాయి. మెడికల్ కాలేజీలు అయిపోతే ఎన్ని లక్షల మంది విద్యార్థులకి అక్కడ అవకాశం దొరుకుతుంది, ఎన్ని లక్షల మందికి ఆ వైద్య వృత్తిలో రావడానికి అవకాశం దొరుకుతుంది? ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. ఇక్కడ అందము అలంకారము అది అవసరమే, అవి తప్పకుండా అవసరమే. కానీ ఇక్కడ ప్రాథమికంగా అవసరమైనది ఏమిటి? దేన్ని మనం ప్రజలకి ధారాదత్తం చేయాలి, దేనిలో మనం ముందడుగు వెయ్యాలి, దేన్ని తీసుకొచ్చి ప్రజలకు అప్పగించాలి, అప్పుడు మన బలం ఇంకెంత పెరుగుతుంది అనే ఆలోచనలో ఉండి దానికి చేయాల్సింది కనీసం సగమన్నా ఉంటే అన్ని మెడికల్ కాలేజీలకు సంబంధించిన ప్రతి ఒక్క అవసరం తీరుతుంది. కానీ ఇక్కడ ఏమవుతోంది, అమరావతి అందాలు సొబగుల కోసం పూర్తిగా అటువైపు వెళితే ఇక్కడ ఇబ్బంది వస్తుందేమోనని రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ ఆలోచిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. కానీ వాళ్ళు అలా చెయ్యట్లా. ఇక తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ బాధ్యతలు తీసుకున్నారు, దీన్ని ఎలా చూడాలి? నాకు అవకాశం దొరకట్లేదు. దొరికితే చంద్రబాబు నాయుడు గారిని బాబుగారు అని చక్కగా నేరుగా నాకున్న అనుమానాలు ఆయన అడిగి తీర్చుకోవాలని ఉంది. ఏంటవి? చంద్రబాబు నాయుడు గారు ఇది 4వ ముఖ్యమంత్రిగా ఇన్ని సంవత్సరాల గడచిన 40-50 ఏళ్ల ఈ రాజకీయ ప్రయాణంలో వైఎస్ఆర్ గారితోనూ ఆయన అత్యంత చెలిమితో ఉన్నటువంటి వ్యక్తి, వైఎస్ఆర్ గారితో కలిసి పనిచేసిన మనిషి. మూలం అక్కడే వైఎస్ఆర్ గారి దగ్గరే మొదలైంది ఇది. ఆ తర్వాత సరే, ఇక తర్వాత పరిణామాలు కావచ్చు, పార్టీలు భూ కబ్జాలు చేసినట్టు కబ్జాలు కావచ్చు, ఏమన్నా కావచ్చు, మనకు అనవసరం. కానీ ఆయనతో కలిసి 40 ఏళ్ళు ప్రయాణం చేసినటువంటి ఎంతోమంది నాయకులు ఉన్నారు. 6-7 సార్లు శాసనసభకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, 5-6 సార్లు మంత్రివర్గంలో 5 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఉన్నారు, 2-3 సంవత్సరాలు కూడా మంత్రివర్గం చేసిన వాళ్ళు ఉన్నారు, నామినేటెడ్ పదవుల్లో చైర్మన్గా వాళ్ళ సర్వీసులు అందించిన వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశంలో 150 మందో 170 మందో కీలకమైన నాయకులు ఉన్నారు. వీళ్ళందరూ ఇంత అనుభవజ్ఞులు, ఇంత రాజకీయ నైపుణ్యం కలిగిన వాళ్ళు, వీళ్ళందరినీ పక్కన పెట్టి లోకేష్ బాబు అనబడేటటువంటి వ్యక్తి ఒక ట్రంప్ కార్డ్ లాగా సీఎం గారు అబ్బాయి అనే ఒకే ఒక దాని మీద ఆయన ప్రెసిడెంట్ అయ్యారా అని అనిపించింది. ఎందుకంటే
చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళలో ఒక్కళ్ళు కూడా లేరా వర్కింగ్ ప్రెసిడెంట్ అర్హత సంపాదించిన వాళ్ళు? ఒక్కళ్ళు కూడా. కాకపోతే ఏంటంటే అక్కడ మాట్లాడడానికి ఆస్కారం లేదు. నాయకుల్లో, తెలుగుదేశం నాయకుల్లో చాలామందికి ఉంటుంది. చాలామందికి అసలు అయ్యన్న పాత్రుడు గారిని ఖచ్చితంగా హోంశాఖ మంత్రి అవుతారో, లేకపోతే కీలకమైన ఆర్థిక మంత్రి అవుతారో, లేకపోతే డిప్యూటీ సీఎం అవుతారో అని చాలామంది అనుకున్నారు. కానీ నోటికి ప్లాస్టర్ వేసి తీసుకెళ్ళి అసెంబ్లీలో కూర్చోబెట్టారు అని అంటున్నారు. ఒక రకంగా అది నిజమే అనిపిస్తోంది నాకు కూడా. ఆయన అసలు మాట్లాడడం మొదలు పెడితే ఒక రకంగా ఉంటుంది. ఆ వాగ్దాటికే భయపడతారు. అటువంటి మనిషిని కాముగా తీసుకుపోయి కూర్చోబెట్టడం శ్రీకాకుళంలో ఎంతమందికి నచ్చింది? ఎంతమంది దాన్ని వ్యతిరేకించారు? వెళ్ళి ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. సో ఇలా చాలామంది మౌనంగా ఉన్నారు, ఎదురు చెప్పలేరు, ఎదురు మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అనేది తెలియదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కొడుకు కాబట్టి అవుతాడయ్యా, అంతే, కాబట్టే అయ్యారు. ఇప్పుడు రేపు ఆయన ముఖ్యమంత్రి కూడా అవుతాడు లోకేష్ బాబు. అప్పుడు మొదలవుతాయి ఇంకా ఇప్పుడు జరుగుతున్న వాటికి మరింతగా. గత కొద్ది రోజులుగా, చాలా రోజుల నుంచి వినిపిస్తుంది నారా లోకేష్ సీఎం బాధ్యతలు తీసుకుంటారు, ఖచ్చితంగా తీసుకుంటారు. ఎప్పుడు ఉండొచ్చు అది? ఖచ్చితంగా ఈ మే నుంచి ఆ అవకాశం చాలా గట్టిగా ఉంది. అతి తొందరలోనే దీనికి సంబంధించిన వార్తలు వెలువడతాయి, ఖచ్చితంగా వెలువడతాయి, అందులో అనుమానం లేదు. ఇప్పుడు నేను సీఎం అండి, నా కొడుకుని నేను ఏదో ఒకటి చేయాలనుకుంటా కదా, నాకు ఎవరైనా ఎదురు చెప్తారా? చెప్పరు. ఎందుకంటే ఆ పదవి అలాంటిది. ఆ పదవిలో ఉన్నప్పుడు ఎవరికి ఆస్కారం ఉండదు మాట్లాడడానికి. కానీ ఇక్కడ పార్టీ పరంగా చూస్తే ఖచ్చితంగా అనుభవజ్ఞుల్ని, ఇప్పుడు సపోజ్ ఎవరున్నా కూడా అందరి సలహాలు తీసుకోవాలి. ఇప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే చెప్తారు, ఆయన చెప్పిందే లోకేష్ బాబు గారు చెప్తారు, అంతే. లోకేష్ బాబు అంతకుమించి ఏదైనా తన సొంతంగా అయితే ఉండదు కదా. సీఎంని కాదని చేయలేరు, మంత్రుల్ని కాదని చేయలేరు, మన ఐఏఎస్ ఆఫీసర్లని కాదని చేయలేరు, ఐపీఎస్ని కాదని చేయలేదు. వీళ్ళ ఎవరిని కాదని ఎవరు ఏం చేయలేరు. కాబట్టి ఇక్కడ నాకైతే ఆయనతో కలిసి ప్రయాణం చేసినటువంటి కురువృద్ధులు చాలామంది ఉన్నారు. 40-50 ఏళ్ల అనుభవజ్ఞమైనటువంటి తెలుగుదేశం నాయకులు ఎంతోమంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి చక్కటి ప్రాతినిధ్యం, చక్కటి ప్రాధాన్యత ఇచ్చి మంచి ఉన్నతమైన స్థానాల్లో పెట్టచ్చు. మన కర్మ కాకపోతే బాకాలూదే వాళ్ళని, సన్నాయి నొక్కులు నొక్కే వాళ్ళని, ఊకదంపుడు పొగడ్తలతో ఊకదంపుడు గౌరవాలని మాట్లాడే వాళ్ళని తీసుకొచ్చి ఏమాత్రం కూర్చోబెట్టకూడని స్థానాల్లో కూర్చోబెట్టి ప్రజలలో చులకన భావం తెచ్చుకున్నారు. దారుణాది దారుణాలు చేసిన వాళ్ళ మీద ఈ రోజుకి ఆ పార్టీ క్రమశిక్షణా చర్య తీసుకోలేదు. కానీ భగవంతుడి పట్టు వస్త్రాల విషయంలో అవమానం జరిగిందని చెప్పి గట్టిగా అడిగినందుకు ఆ శాసనసభ్యుడిని దుయ్యబట్టారు, అతని మీద తీసుకున్నారు క్రమశిక్షణ చర్య. ఇది మనం మాట్లాడుకున్నా మాట్లాడుకోకపోయినా ప్రజలు గ్రహిస్తూనే ఉన్నారు, ప్రజలు చూస్తూనే ఉన్నారు. రీసెంట్గా నేను చదివిన ఒక ఆర్టికల్లో ఉంది, ఈవీఎంల ట్యాంపరింగ్ అనేది జరగకపోతే ఖచ్చితంగా వైసీపీకి 118, టీడీపీకి 57, జనసేనకి 13 ఇలా వచ్చేదేమో రిజల్టు అని. ఖచ్చితంగా ఆర్టికల్లో అవన్నీ ఉన్నాయి. అంతేకాదు ఈ మధ్య ఢిల్లీ నుంచి కూడా చాలామంది ఈ రకమైనటువంటివి చెప్తున్నారు. అంటే ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయని కన్ఫర్మేషన్ ఉందా అందరికీ? సో ఇక్కడ మనం చెప్పినా చెప్పకపోయినా రాష్ట్ర ప్రజలు చాలా వరకు ప్రతి విషయాన్ని వాళ్లకున్న అవకాశాలతో తెలుసుకుంటున్నారు. ఇవాళ మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, నా మాట నిజమో అబద్ధమో మీకే తెలుస్తుంది. మావిగన్ అని అనౌన్స్ అయిన తర్వాత మచిలీపట్నం నుంచి ఇక్కడ గుంటూరు దాకా భూములు ఎంత మార్పు వచ్చాయి, వాటి రేట్స్లో ఎంత మార్పు వచ్చాయి, తదుపరి శకం ఏమవుతుంది అందరూ చూస్తారు. ఖచ్చితంగా ఖచ్చితంగా రేపు గ్యారంటీగా దానికి వచ్చే ప్రాభవం అంతా ఇంత కాదు. అమరావతి ఉంటే ఉండొచ్చు, అది వేరే ముచ్చట, నేను దాని గురించి విమర్శించట్లా. కానీ ఇది ఒకవేళ జగన్ గారు గనక మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే 1,00,000 రూపాయలు విలువ చేసేది 1 కోటి రూపాయలు అవుతుంది. ఇది జరిగి తీరుతుంది. ఇవాళ ఇప్పుడు సపోజ్ అనుకుందాం, వచ్చే సంవత్సరం ఎన్నికల్లో కూడా కూటమే వచ్చిందో అనుకుందాం. ఇక ఆ తర్వాత కానీ ఒకటి మాత్రం నిజం, ఖచ్చితంగా కూటమిలో నేను మీతో కూడా అన్నా,
కూటమి కోటకి బీటలు వారాయి అని అన్న. మీ దగ్గరే అన్న. కూటమిలో విపరీతమైన విశృంఖలమైనటువంటి గొడవలు కొట్లాటలు జరుగుతాయి, కుర్చీలు విసురుకుంటారు అన్న. నా కర్మకాలి మొన్న ఏదో పిఠాపురమో ఎక్కడో బాహాబాహి కొట్టుకున్నారట, కుర్చీలు విసురుకున్నారట. వాడెవడో నాకు ఫోన్ చేసి గురువుగారు మీరు చెప్పించారా లేకపోతే జరగబోయి చెప్పారా అని అడిగాడు. ఓరి మీ అమ్మ గడుపులు వాడు నాకేం అవసరం చెప్పించడానికి, నాకేం అవసరం? జనసేన వాళ్ళని టీడీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు జనసేనని వాళ్ళని వాళ్ళే బయట వేసుకొని వాళ్ళే అల్లరవుతున్నారు. ఇది వేరే ఏముంది ఇంక ఇక్కడ? తాజాగా ఏపీలో ముఖ్యంగా కూటమిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 2 పార్టీలు తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ. ఇటీవల కాలంలో కాపుల్లో ఒక డివిజన్ వస్తుంది. కాపులు రీథాట్ చేస్తున్నారనేది వాదన గట్టిగా వినిపిస్తుంది. క్షేత్రస్థాయిలో కాపులు అంటే జన సైనికులకి కావలసిన చిన్న చిన్న పనులు కూడా చేయించుకోలేకపోతున్నారు, కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుందనే వాదన నేపథ్యం ఒకటి. రెండవది మరో 15 ఏళ్ళు సీఎంగా చూడాలని పవన్ కళ్యాణ్ కోరడం ఒకటి. ఈ రకరకాల కారణాలు ఏదైనా కావచ్చు. మొత్తానికి ఏది కాపు సామాజిక వర్గం అయితే 2024 ఎన్నికల్లో కూటమి వెంట బలంగా నిలిచారో ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకపోవచ్చు అంటున్నారు. ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు? గొడవలు ముదురుతాయి. ఇప్పటికీ పదవులు ఆశించి భంగపడి వెంటపడి రాలేదని బాధపడి చివరికి బరస్ట్ అయిపోయి మాట్లాడుతున్న చాలామంది విజువల్స్ మీరు చూడొచ్చు. కాపు సామాజిక వర్గంలో భేదాలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి? ఇప్పుడు మీరు అన్నట్టుగానే వాళ్ళకి సంబంధించిన పనులు ఒక ఎమ్మెల్యే తనకి సంబంధించిన పనులు తన నియోజకవర్గానికి చేయాల్సిన పనులు చేయలేకపోతున్నాడు. ఎందుకని? తన నియోజకవర్గంలో తన ఆధీనంలో ఉన్న భూమిలో తన శిష్యుడు అదే తన కార్యకర్త ఏదైతే పెట్టుకున్నాడో దాన్ని కూడా తొలగించారు. కూటమి ప్రభుత్వం దాన్ని తొలగించింది. అంటే వాళ్ళతో సఖ్యత ఎంతవరకు ఉంది? రానున్న రోజుల్లో జనసేన బీజేపీ ఒకటే తెలుగుదేశానికి ఎదురు వెళితే ఎలా ఉంటుందనే ఆలోచన వాళ్ళకు వచ్చినప్పుడు ఇలాంటి చర్యలు కాక ఇంకేం జరుగుతాయి? కూటమిలో ఉన్న ఏ పని కావట్లేదన్న బాధ ఎంత బలంగా ఉంది జనసేనలో. సో ఇక్కడ రాజకీయంలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. అక్కడ పదవీకాంక్ష, పదవీ వ్యామోహం ఈ 2 ఏవైతే ఉంటాయో మనిషిని ఎలాగైనా మారుస్తాయి. ఇప్పుడు రేపటి రోజున కూటమిలో ఇలానే కంటిన్యూ అవుతుందా, లేక తెలుగుదేశం ఒక్కటే నిలబడుతుందా, జనసేన బీజేపీ ఒకటవుతాయా, లేదా జనసేన సింగిల్గా బయటకు వచ్చి పోరాటం చేస్తుందా? లెట్ us వెయిట్ అండ్ సీ. జస్ట్ 1 year, ఎక్కువ కూడా అక్కర్లా. ఎన్నికలు 1 year ఉన్నాయని అక్కర్లా. ఇంకో 1 year తర్వాత నెక్స్ట్ 2027లోనే అందరికి అర్థమవుతుంది జరగబోయేది ఏంటి అనేది. ఈ రోజుకి కూడా జనసేన పార్టీలో ఒక స్పష్టమైన విధానం ఉందా? కాపు సామాజిక వర్గం అంటున్నారు మీరు. జనసేనలో అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి. ఎంతమందికి న్యాయం జరిగింది? ఎంతమందికి? ఎందుకు జనసేన అంటే ఒక్క కాపు సామాజిక వర్గమేనా? మిగతా వాళ్ళు లేరా? ఎంతమంది ఉన్నారు? ప్రతిదానికి కాపు సామాజిక వర్గం జనసేన, కాపు సామాజిక వర్గం. ఇది కేవలం ఒక ప్రాపకాండగా చేసి వాళ్ళలో వాళ్ళకే చిచ్చు పెడుతున్నారా అనిపిస్తోంది. అదొకటి గ్రహించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కూటమి నాయకులు అంతా కలిసి తీసుకుంటున్నారా, లేక వన్ సైడ్ వార్ లాగా ఒకళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ అమలుపరుస్తున్నారా అనే ఖచ్చితమైన ఆలోచన తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్తే వీళ్ళందరూ ఇది ఇక్కడ క్యాబినెట్ అంతా కూర్చొని చర్చ చేసి నిర్ణయం తీసుకోవడం అనేది ఉంటుంది, నో డౌట్. కానీ ఇదిగో ఇది ఇలా చేద్దాం అనుకుంటున్నా, అలాగేనండి, అయ్యో తప్పకుండా మీరు చెప్పిన తర్వాత ఏముందండి, 40 ఏళ్ళ అనుభవం అండి, ఇంతకు మించి ఏం మాట్లాడతారు? కానీ నాకు అడగాలనుంది, నాకు నేరుగా చంద్రబాబు నాయుడు గారిని అడగాలనుంది. మీతో 40 ఏళ్ళు ప్రయాణం చేసిన వాళ్ళలో ఆ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్గా చైర్మన్ పదవులకు కానీ, ఆలయ చైర్మన్ల పదవులకు కానీ, ప్రముఖమైన టీటీడీ ఆలయ విధానాలకు కానీ మీతో ప్రయాణం చేసినటువంటి రాజకీయ ప్రముఖులు అన్నేసి సంవత్సరాలు, 20-25 సంవత్సరాలు శాసనసభ్యులుగా, 20 సంవత్సరాలు మంత్రులుగా ఇంతమంది మీ చెయ్యి పట్టుకొని నడిచారు. వాళ్ళలో ఎవరూ మీకు నచ్చలేదా అని అడగాలనిపించింది.
కానీ ఏం చేయను, నేను సగటు మనిషిని, నన్నా కలవనివ్వరు, అపాయింట్మెంట్ ఉండదు, ఉండదు. పైపెచ్చు నేను అడిగే విధానం నచ్చదు. అంతెందుకు, నన్ను ఒంగోలులో నన్ను ఎంతో ఆప్యాయంగా చాలా ప్రేమతో అభిమానంతో కన్న తండ్రిని చూసినట్టు చూశాడు ఓ మనిషి తన యావత్ కుటుంబంతో సహా. ఏ రోజైతే 2026 నవంబర్ 9 తర్వాత జగన్కి ఒక యోగం మొదలవుతుంది, తద్వారా తాను మళ్ళీ లేస్తాడు, తన ప్రాభవం చూపిస్తాడు, అందులో అనుమానం లేదు అని అన్నాను. ఆ మాట విని ఆ రోజు నుంచి నన్ను ఒక బద్ధశత్రువుగా చూస్తున్నాడు. కలవడు, మాట్లాడు, అసలు ఇంకేం లేదు. అంతకుముందు నెత్తిన పెట్టుకొని దేశమంతా ఊరేగాడు. కన్న తండ్రిని చూసినట్టు చిన్న కష్టం రాకూడదు, చిన్న కష్టం కలగకూడదు అని నన్ను అరచేతిలో పెట్టుకొని చూసిన మనిషి ఈరోజు నేను ఆ మాట అన్నానని నాతో మాట్లాడడం కూడా అనేది లేదు. అంటే మనుషులలో విధానం చూడండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ఆ రోజు నేను ఎన్నికల రిజల్ట్ ముందు ఖచ్చితంగా చెప్పా, ఎవరు ఎన్ననుకున్నా కూటమి గెలుస్తుంది, వీచేది మాత్రం పవన ప్రభంజనాలు, వినబడే పేరు అదే ఖచ్చితంగా అని చెప్పా. అప్పుడు నచ్చా, ఇప్పుడు నచ్చట్లా. అప్పుడు రాఘవ శర్మే, ఇప్పుడు రాఘవ శర్మే, అప్పుడు నరసింహుడి బిడ్డే, ఇప్పుడు నరసింహుడు. మారింది మీరు, మీ మనసు, మీ ఆలోచన, నేను కాదు. నేను నిజమే మాట్లాడతా. అలాగే ఇప్పుడు రేపటి రోజున అమరావతికి బదులు మావిగన్నే బాగుంది కదా అని తెలుగు రాష్ట్ర ప్రజల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుకుంటే ఈవీఎంలు గీవీఎంలు ఏం పనిచేయవు ఇంకా, ఖచ్చితంగా చెప్తున్నా. కాబట్టి ఇక్కడ అందరికీ నేను తెలియపరిచేది ఏంటంటే, భగవంతుడు నాకు ఇచ్చినటువంటి కొద్దిపాటి ఆ చిన్నపాటి జ్ఞానంలో నాకు తెలిసిన విషయాన్ని ఖచ్చితంగా తెలియపరుస్తా. ఇందులో ఎవరిని శత్రుత్వభావంతో కాదు, ఎవరిని విమర్శించాలని కాదు, నా ఒపీనియన్ని మీతో పంచుకున్నా అంతే. సో నా అభిప్రాయాలు కూడా మీతో పంచుకున్నా. ఏపీలో పాలన ఎలా ఉంది అంటే ఒక ముక్కలో ఏం చెప్తారు? కొంతమందికి మాత్రమే ఉపయోగపడుతుంది, అది అందరికీ కాదు. ఇది ఖచ్చితంగా చెప్పగలను. అది కేవలం కొంతమందికి మాత్రమే ఉపయోగపడుతోంది. అక్కడ కేవలం ఒక విధానంగా చూస్తే ఈరోజుకి హామీలకి సంబంధించి జరిగిన వాళ్ళు పూర్తిగా లేరు, హామీలకి సంబంధించి దక్కించుకున్న వాళ్ళు పూర్తిగా లేరు. పైపెచ్చు ఈ నిధులు అనేవి అవసరాల కోసం ఎక్కడైతే పెట్టాలో అవి పక్కన పెట్టి అనవసరమైన వాటి కోసం ఎక్కువ దృష్టి పెడుతున్నారా అనిపిస్తోంది. నేను పరిపాలన ఆనాడే చెప్పాను, 100కు 100% జరగట్లా, ఖచ్చితంగా జరగట్లా. అరే నేను వెళ్ళి ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక చోట పని చేయాలి అంటేనే అవ్వట్లేదు, ఏదున్నా ఇలా నొక్కండి అలా పని అయిపోతుంది అని అన్నారు. ఏ పని అయినా సరే అవ్వదు, అంత తేలిగ్గా అవ్వదు. కానీ ఏదో ఒక దారి చూసుకొని ముందుకు వెళితే తప్ప పనులు కాని స్థితిలో పాలన ఉంది అని నేను ఖచ్చితంగా చెప్తాను. 100కు 100% హర్షించే విధంగా అయితే లేదు. 100కు 100% ఉంటే ప్రతిపక్షం రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఏముంటుంది? 100కి 100% న్యాయం జరిగితే కేసులు ఎందుకు ఉంటాయి? 100కి 100% భద్రత ఉంటే ఆడపిల్లల మీద అత్యాచారాలు ఎందుకు జరుగుతాయి? 100కి 100% కరెక్ట్గా ఉంటే గంజాయి ఎందుకు విచ్చలవిడిగా వెళుతోంది? 100కి 100% ఉంటే అమాయకులు ఎందుకు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటున్నారు అని అడగాలనిపిస్తుంది. ఒక మామూలు మనిషిని, నేనేం పెద్ద గొప్పవాడిని కాదు, కానీ నా మనసులో ఉన్నది అడగాలనిపిస్తుంది. కలవనివ్వరు, అడగనివ్వరు, కాబట్టి మౌనంగా ఉండడం తప్ప నేను చేయగలిగింది ఏం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ.